హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత ఐస్ అకాడమీ. నేను మీ ఎకానమీ చంద్రమౌళి సార్. ఇయర్ వైజ్ ఎకానమీలో భాగంగా 1991 యొక్క ఇంపార్టెన్స్ చూద్దాం. సో 1991 నాటికి భారతదేశం యొక్క పరిస్థితి కనుక తీసుకుంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో మనకు సంక్షోభం అనేది ఉంది. భారతదేశంలో విదేశీ మారక నిల్వల కొరత అనేది ఉందనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. మరి 1991 నాటి విదేశీ మారక నిల్వలు $1.2 బిలియన్ ఉన్నాయనే అంశాన్ని గమనించాలి. 1991 నాటికి ఉన్నటువంటి విదేశీ మారక నిల్వలు ఏవైతే ఉంటాయో అందులో విదేశాల నుంచి మనం తీసుకునేటటువంటి దిగుమతులని కేవలం 2 నుంచి 3 వారాల లోపు మాత్రమే కొనుక్కునే విధంగా అది ఉంది అనే అంశాన్ని గమనించాలి. 1991 నాటికి భారతదేశంలో ద్రవ్యోల్బణ స్థాయి అనేది 2 అంకెల స్థాయికి చేరుకుంది. అధిక ద్రవ్యోల్బణం ఉంది, దాదాపుగా 13% ద్రవ్యోల్బణం ఉంది అనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. అలాగే భారతదేశంలో కోసలోటు విషయానికి వస్తే ఈ కోసలోటు అనేది 8.4%గా జీడిపిలో ఉందనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో రూపాయి మూల్యహీనీకరణ చేయడం జరిగింది. ఎప్పుడు చేశారు సార్ అంటే 1991 జూలై 1 మరియు 3 2 సార్లు ఎక్కడ మనకి మూల్యహీనీకరణ చేయడం జరిగింది. ఈ పరిస్థితి నుంచి, ఈ ఆర్థిక పరిస్థితి ఏదైతే ఇంత దారుణంగా ఉందో ఈ పరిస్థితి నుంచి మనం బయటపడేయడానికి పివి నరసింహారావు గారు అలాగే మన్మోహన్ సింగ్ గారు వీరు నూతన ఆర్థిక సంస్కరణలు న్యూ ఎకనమిక్ రిఫార్మ్స్ని భారతదేశంలో తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారు సార్ అంటే జూలై 24న తీసుకుని రావడం జరిగింది. మరి ఇందులో భాగంగా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ సంస్కరణల్ని తీసుకొని రావడం జరిగింది. అలాగే ఇందులో భాగంగా జూలై 24న న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతే ఉంటుందో ఈ పాలసీని తీసుకొని రావడం జరిగిందనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. అప్పటి వరకు అందుబాటులో ఉన్నటువంటి ఎంఆర్టీపీ యాక్ట్ ఏదైతే ఉంటుందో మరి దీన్ని 1991లో నిలిపివేయడం జరిగింది అనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. సో ఇది మనకి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. సో తర్వాత మనం తీసుకుంటే ఇందులో భాగంగా మనకి 1991లో యూబీఎస్పీ అనేటటువంటి స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది.